పుష్ప 2 తెలుగు కంటే హిందీపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగులోనే కాదు హిందీలోనూ ఫస్ట్ డే రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎలాగన్న ప్లాన్స్ వేస్తోంది. రాజమౌళి స్ట్రాటజీని మించి ఫాలో అవుతోంది. హిందీ యాక్టర్స్ కూడా బెల్లని ప్లేసుల్లో ప్రమోషన్ చేస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ లెక్కేంటో చూసిద్దామా? పుష్ప 2 పై తెలుగులోనే కాదు ఇండియా వైడ్ అన్ని భాషల్లోనూ భారీ అంచనాలున్నాయి. సినిమా నుంచి సాంగ్ టీజర్ ఏదొచ్చినా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా వ్యూస్ రావడం విశేషం. పుష్ప హిందీ వెర్షన్ ను 10 కోట్లకు అమ్మితే 100 కోట్లు రాబట్టగా పుష్ప 2 హిందీలో మొదటి రోజే 50 కోట్ల షేర్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అంటే గ్రాస్ 100 కోట్లు దాటుతుందని అంచనా. హిందీ స్టార్స్ ముంబైలో ఈవెంట్ పెట్టి మమా అనిపిస్తున్నారు. అయితే పుష్ప 2తో నార్త్ బీసీ సెంటర్స్ ను టార్గెట్ చేశాడు బన్నీ. ముంబైలో మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్ ఆడియన్స్ కు దగ్గర కావడానికి లక్నో, బీహార్లో జెండా పాతేయడానికి పాట్నా వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. బీసీ ఆడియన్స్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్ ను చుట్టేసి భారీ ఓపెనింగ్స్ పై పుష్ప 2 కన్నేసింది. పుష్ప 2 ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సినీ వర్గాల కామెంట్స్ తో ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఊహించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఫైట్ క్లైమాక్స్ లో ఉందని, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాడు దేవిశ్రీ. కల్కి, దేవరళ, పుష్ప 2 టికెట్ రేట్లు కూడా పెరుగుతాయి. ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ కావడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ లెక్కన ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 200 నుంచి 250 కోట్ల గ్రాస్ వస్తుందని లెక్కలేస్తారు.